మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి లేదా శుక్లపక్షంలో వచ్చే పంచమిని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమిని మనం శ్రీ పంచమి అని, మదన పంచమి అని, సరస్వతి పంచమి అని కూడా పిలుచుకుంటాం. ఈ రోజు విశేషాలేంటి, ఎవరిని పూజించాలి, ఏ కార్యాలు జరిపిస్తే మంచిదో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు దీనిని వసంత పంచమి అని ఎందుకు పిలుస్తారో చూద్దామా. మాఘమాసంలో వచ్చే 5వ తిథి రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అందుకనే దీన్ని వసంత పంచమి అని పిలుచుకుంటాం. ఈ రోజున సరస్వతీ దేవికి ప్రత్యేకంగా పూజలు, అర్చనలు చేస్తే ఎంతో మంచిది అని అందరి నమ్మకం. వసంత పంచమి రోజు చిన్న పిల్లలకైతే అక్షరాభ్యాసం చేపించడం, ఇదివరకే అక్షరాభ్యాసం అయితే సరస్వతి పూజ చేపించడం చేస్తే వారికి సర్వ విద్యలు, సకల కళలు అబ్బుతాయని అందరి నమ్మకం. ఇంతకీ 2025వ సంవత్సరంలో వసంత పంచమి ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకుంటాం. ఈ రోజు చేసే ప్రత్యేకమైన ఆరాధనలేంటో చూద్దాం. ఆ సరస్వతీ దేవికి చందనాన్ని, పసుపు లేదా తెలుపు పువ్వులని సమర్పిస్తే ఆ అమ్మ ఎంతో సంతృప్తి చెందుతుంది. అలాగే ఎవరైనా పిల్లలు చదువులో వెనకబడి ఉన్నా లేదా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వసంత పంచమి రోజు సరస్వతి యంత్రాన్ని ఇంటి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా శుభప్రదమని చాలా మంది అలా చేస్తారు. అదేవిధంగా ఆ సరస్వతీ దేవిని ఆరాధించి వేరే పిల్లలకి పుస్తకాలని, కళలని పంచడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేస్తే వారి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది, అలాగే మనసు ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది అని చాలా మంది అనుకుంటారు. సంవత్సరం కుంభమేళా కూడా మొదలైంది కదా. అది మహాకుంభమేళా, 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళా. అందులో 4వ అమృత స్నానం ఈ వసంత పంచమి నాడే జరుపుకుంటారు. ఈ రోజున కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అందరి నమ్మకం. కాబట్టి మీరు కూడా కుదిరితే సరస్వతీదేవి మందిరానికి వెళ్ళి పూజ చేయండి. కుదరని వాళ్ళు ఇంట్లోనే సరస్వతీదేవి పూజ తప్పకుండా చేసుకోండి. ఇలా మన హిందూ పండుగల గురించి, ఆచారాలు, సాంప్రదాయాల గురించి, పురాణాల గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.